నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగిన సంగతి తెలిసిందే. మరి ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగింది. మరి ఈ ఎలక్షన్స్ పైన ఈరోజు ఆర్టికల్లో అయితే దౌర్జన్యాలు, దొంగ ఓట్లు అంటూ ఒక ఆర్టికల్ వచ్చేసింది. మరి కూటమి నేతలు పోలింగ్ బూత్లోనే ఎగబడ్డారు, దౌర్జన్యం చేశారని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. మరి నిజంగానే కూటమి నేతలు ఇలా ప్రవర్తించారా, పోలీసులు కళ్ళప్పగించి చూసారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. సార్ నమస్తే. సార్ మరి నిన్న ఎలక్షన్స్ అయితే ప్రశాంతంగా జరిగాయని చెప్పి పలు మీడియాల్లో వస్తున్నాయి సార్. కానీ సాక్షి, అదే జగన్ అనుకూల మీడియా సంస్థల్లో అయితే అంతా దౌర్జన్యాలు, దొంగ ఓట్లే అని చెప్పి వాళ్ళ ఆర్టికల్స్, మీడియా ఛానళ్ళు ప్రచురిస్తున్నాయి సార్. అసలు ప్రశాంతంగా జరిగాయా, లేదు అంటే నిజంగానే కూటమి నేతలు పోలింగ్ బూతుల్లో చొరబడ్డారా, పోలీసులు కథను చూసినట్టుగా చూస్తున్నారా? ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? మామూలుగా సాక్షి ఎప్పుడో ఆత్మ సాక్షితోటి రాస్తుందని చెప్పి మనం అయితే భావించాల్సిన అవసరం లేదు. ఆ దినపత్రిక కావచ్చు, ఆ ప్రసార మాధ్యమం కావచ్చు, ఏదైతే వండి వారుస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. నిజంగా కనుక వీళ్ళు దౌర్జన్యం చేసి రిగ్గింగ్ చేసే అవకాశం కనుక వీళ్ళకు ఉంటే 69% ఎందుకు అయిపోతుంది? మరి ప్రజల్లో విపరీతమైన పలుకుబడి ఉంది, ఈ ప్రభుత్వం మీద సానుభూతి ఉందని చెప్పి తెలియజేసుకోవడం కోసం, సానుకూలంగా ఉన్నారని చెప్పి తెలియజేయడం కోసం ఈ 80-85% ఓట్లు జరిగినట్టుగా వాళ్ళు అంతకి రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు కదా. అంటే గతంలో వాళ్ళు ఏం చేశారో అది వీళ్ళు చేశారని వాళ్ళు భావిస్తున్నారు. అయినా సరే ఇప్పుడు వాళ్ళు దాని నుంచి వైదొలిగారు, మేము పోటీలో లేవని చెప్పని ప్రకటించారు. మరి ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారు? అసలు ఏమైనా సంబంధం ఉందా దీనికి దానికి? ఇప్పుడు ఆ రోజు అక్కడ జరుగుతున్నటువంటి, ముఖ్యంగా గుంటూరు జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో ముందుగా గౌతమ్ రెడ్డి పేరు తీసుకురావడం కూడా జరిగింది. మరి అతని మీద అభియోగాలు వచ్చేసరికి కనీసం ధరావత్తులు కూడా రావేమో. రెండోది, ప్రజల్లో ఇప్పుడు ఆ పార్టీ ఫ్యాన్ గుర్తు కనపడితే ఓట్లేసే పరిస్థితులు లేవు అనే భావనలో ఉన్నారు కాబట్టి, అందుట్లో విద్యావంతులు కాబట్టి వాళ్ళు ఎలాంటి తీర్పిస్తారో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి దాని ముందుగానే పలాయనవాదం పఠించారు. అట్లాగే ఆలపాటి రాజా అందుట్లో ఉండే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మాజీ మంత్రి. రెండవది, అతనికి ఉన్న సానుకూల అంశాలు ఏంటంటే ఈరోజు చాలామంది విద్యావంతులయ్యి మరి సాంకేతిక పరిజ్ఞానం చదివిన విద్యాలయాలలో ఉత్తీర్ణులై పట్టభద్రులై వాళ్ళు ఈరోజు చాలా ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా వెలిసినటువంటి 300 సాంకేతిక విద్యాలయాలకు సంబంధించినటువంటి ఆ రోజు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఈయన అమలు చేశాడు, దాంట్లో ఇతని పాత్ర కూడా ఉంది. మరి ఆ విషయాలన్నీ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. ఆ విషయంతో పాటు ముఖ్యంగా కృష్ణా, గుంటూరు అంటేనే మామూలుగా వ్యవసాయానికి పెట్టింది పేరు. మరి ఆ ప్రాంతంలో ముఖ్యంగా అంతకుముందు పులిచింతల దాని గురించి, దాని ఆవశ్యకత గురించి పాదయాత్ర కూడా చేసిన సందర్భం కూడా అందరికీ తెలుసు. మరి మాజీ మంత్రిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. ఒకసారి ఈ 3 పర్యాయాల్లో కూడా 2 సంవత్సరాల పై చిలుకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం కూడా జరిగింది. ఆయన 15 సంవత్సరాల శాసనసభ్యుడి యొక్క కాలపరిమితిలో. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుట్లో కూటమి అమరావతి గురించి అవతల ప్రత్యర్థి ఎవరు? లక్ష్మణరావు. గతంలో ఆయన చేశాడు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన శాసనమండలి సభ్యుడిగానే కొనసాగుతూ ఉన్నాడు. మరి ఆయనకి ఏంటంటే ఇదే అమరావతి ప్రాంతాన్ని, ఇదే అమరావతిని విచ్ఛిన్నం చేయాలని చెప్పని, ఇదే రైతు వ్యవసాయం మీద ఆధారపడే జిల్లాలైనటువంటిది ఇక్కడ కృష్ణా పరివాహక ప్రాంతం కింద ఉన్నటువంటి ఈ యొక్క రైతుల భూములకు సంబంధించి సకాలంలో నీరు అందించకుండా, పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకురాకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం గురించి ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదు ఆయన. అట్లాగే రాజధానిని నిర్వీర్యం చేస్తూ 3 రాజధానులు ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఆ మహిళా తల్లుల మీద బూటుకాళ్ళతోటి దాడి చేసినప్పుడు మాట్లాడలేదు. గర్భిణీ స్త్రీ పొత్తికడుపులో తన్నినప్పుడు మాట్లాడలేదు. అలాగే అధ్యాపకులను తీసుకెళ్ళి మద్యం షాపుల కాడ వాళ్ళ చేత విక్రయాలు చేపిస్తుంటే మాట్లాడలేదు, కాపలా పెట్టేసి. చాలా
ఉద్యోగస్తుల గురించి కావచ్చు, అధ్యాపకుల గురించి కావచ్చు, లేకపోతే రాష్ట్రం గురించి కావచ్చు, ఏ రోజు శాసనమండలిలో గొంతు విప్పలేదు. దానికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మద్దతు కోరాడు అంటేనే ఆయన మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రతికూల అంశాలే వాళ్ళకి. కాబట్టి ఆలపాటి రాజా గారికి ఉన్నటువంటి పరిచయాలు, అతను ప్రజానాయకుడిగా తెలిసిన విధానం, రైతు కోసం అతను పోరాడిన విధానం, మాజీ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఆ రోజు అతను చూపినటువంటి చొరవ, ఇవన్నీ కూడా అతనికి కలిసి వచ్చినాయి. అలాగే పార్టీకి అతను బాగా ఉపయోగపడ్డాడు. కాబట్టి ఇప్పుడు అఖండ విజయం చేకూరే పరిస్థితులు ఉన్నాయి అంటే కూడా ఇన్ని సానుకూల అంశాలు అయితే ఆలపాటి రాజా గారికి ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లానే పేరాబొత్తుల రాజశేఖర్ గారు కావచ్చు, మరి ఉత్తరాంధ్రకు సంబంధించింది కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఇప్పుడు మళ్ళీ పొరపాటున తప్పు చేస్తే కనీసం కోసాలు కూడా లేని కూలబడిపోయినటువంటి పార్టీకి తిరిగి జవసత్వాలు మనం అందిస్తున్నామన్న అభిప్రాయం ప్రతి చదువుకున్న వాళ్ళలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లకు మద్దతు తెలిపే వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళు అంగీకరించరు, ఆమోదించరు, వాళ్ళకు ఓట్లేయరు. ఇది గమనించుకోవాలి. సార్, ఇప్పటికే పలు సర్వేలు కూడా ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారికే పట్టం కడతారు ప్రజలు అని చెప్పి కూడా వచ్చాయి సార్. మరి నిజంగానే ఈ 3 స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులే వచ్చే ఛాన్స్ ఉందంటారా, ఏమంటారు? నిస్సందేహంగా ఇంక దాంట్లో 2 అనుమానాలు అయితే లేవు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.